Let's coming into our session, today's session. Today we are discussing about CMA Inter past examination paper analysis as well as how to present paper in the examination as well as time management in the examination. So today we will discuss these three topics as well as last 15-day revision. First coming into CMA Inter syllabus structure. So we have how many papers? Total 8 papers, not 8 subjects. It is 8 papers. Group 1, 4 papers. Group 2, 4 papers. And total Group 1 for 400 marks, Group 2 for 400 marks. So what is the passing criteria? In each subject, you have to get 40%, as well as in each group, you have to get 50% as aggregate. That means for 400 marks, you have to get at least 200 marks as an aggregate, as well as in each subject, you have to get 40 marks. Those persons who are writing both groups, for them, the passing criteria in the form of aggregate is 400 marks. But you have to get at least 40 marks in each subject. Now, first we will discuss about group 1. మనం ఇప్పుడు గ్రూప్ 1 గురించి డిస్కస్ చేస్తే గ్రూప్ 1 లో ఫస్ట్ పేపర్ 5. ఏది నాన్న పేపర్ 5 మనకు లానే కదా. ఇంతకుముందు 2016 సిలబస్ వాళ్ళకి ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంది, మీకు మాత్రం లానే. లాలో మనకు టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్, నెక్స్ట్ సమ్ లేబర్ లాస్ ఉన్నాయి, తర్వాత కంపెనీస్ యాక్ట్, ఎథిక్స్. ఫస్ట్ లా పేపర్ వచ్చిందా మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది? 100 మార్క్స్. 100 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందే 30 మార్క్స్కి వచ్చిందే ఎంసీక్యూస్ ఉంటాయి. 15 ఎంసీక్యూస్ ఇస్తారు. మనం ఎన్ని రాయాలి అందులో? 15 రాయాలా. ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి? 2 మార్క్స్. సో ఎంసీక్యూస్లో మీకు అంటూ ఛాయిస్ ఏం లేదు నాన్న, బట్ నో నెగటివ్ మార్కింగ్. సో నా సజెషన్ ఏమంటే ఆ 15 మార్క్స్లో అట్లీస్ట్ 20 మార్క్స్ గెయిన్ చేసేదానికి ట్రై చేయండి, మీరు సేఫ్ సైడ్ ఉంటారు. అంటే మీరు ఎంసీక్యూస్లో 20 మార్క్స్ కానీ గెయిన్ చేశారంటే మీరు సేఫ్ సైడ్. ఇంకో 2-3 క్వశ్చన్స్ రాసేసామనుకో మనము అక్కడ పాస్ అయిపోతాం. నెక్స్ట్ 70 మార్క్స్ మనకి ఏముంటుంది? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాదు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. నేనేం చెప్పినా తల వాడిస్తున్నారు. ఎస్ సార్, అంతే సార్. 70 మార్క్స్కి ఏముంటాయి నాన్న మనకు? డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 7 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 7 క్వశ్చన్స్లో మనం ఎన్ని రాయాలా? 5 క్వశ్చన్స్ రాయాలా. 14 మార్క్స్ క్వశ్చన్. మళ్ళీ ఈచ్ క్వశ్చన్ వచ్చిందే సబ్ క్వశ్చన్స్గా డివైడ్ చేస్తారు. ఏబి 7 మార్క్స్, 7 మార్క్స్. ఫస్ట్ 2A వచ్చిందే మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి అడుగుతారు. బోత్ క్వశ్చన్స్ 2A అండ్ 2B ఎక్కడి నుంచి అడుగుతారు? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. 2A వచ్చిందే నార్మల్ లాస్ నుంచి అడుగుతారు. 2B వచ్చిందే స్పెషల్ యాక్ట్, స్పెషల్ లాస్ ఆర్ స్పెషల్ కాంట్రాక్ట్స్ లైక్ ఇడిమిటీ, గ్యారంటీ, ప్లెడ్జ్, ఇవి ఉన్నాయి కదా, వాటి నుంచి అడుగుతాడు. 2A వచ్చిందే మనకు నార్మల్ లైక్ ఆఫరు, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెడతాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో గట్టిగా కొడితే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మొత్తం కూడా మీరు అలా ఇలా తిరగేసినా ఒక 20 క్వశ్చన్స్ మించి ఉండవు, అంతే కదా. ఆ 20 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే అక్కడే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇక్కడ 14 మార్క్స్. నెక్స్ట్ ఖచ్చితంగా 2 ఎంసీక్యూస్ అయితే అడుగుతాడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి. 14 ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ నుంచి 14 ప్లస్ ఎంసీక్యూస్ ఎన్ని? 2 క్వశ్చన్స్. అంటే ఎన్ని వచ్చాయి ఇక్కడ? 8. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి వస్తే, ఇంతకుముందు పాస్ట్ ఎగ్జామినేషన్స్ వరకు ఎలా అడుగుతా ఉన్నాను నాన్న అంటే 2 కేస్ స్టడీస్ అడుగుతా ఉన్నాడు. ఒకటి కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి అడుగుతాడు, లేదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి అడుగుతా ఉన్నాడు, ఇంకోటి కంపెనీస్ లా నుంచి అడుగుతా ఉన్నాడు. బట్ మనం ఈ ఇయర్ మోడల్ పేపర్స్ చూస్తే ఒక కేసులానే ఉంది. ఆ కేసులో కూడా ఎక్కడి నుంచి ఉంది నాన్న అంటే కంపెనీ లా నుంచే ఉంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి కేసులో అడగలేదు, డైరెక్ట్గా క్వశ్చనే అడుగున్నాం. ఎస్ ఆర్ నో? ఇన్ కేస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా, కేసులో అడిగినా ఇక్కడ ఎన్ని మార్క్స్ యాడ్ అయినాయి? మళ్ళా 7 మార్క్స్. సో ప్లస్ 7 టోటల్ ఎన్ని మార్క్స్ అయినాయి ఇక్కడ? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు? 25 మార్క్స్. మీరు అక్కడ ఎంసీక్యూస్ లో 20 మార్క్స్ గెయిన్ చేసి ఇక్కడ
21 మార్క్స్. క్వెషన్స్‌లో 21 మార్క్స్ గెయిన్ చేస్తే ఎన్నొచ్చాయి అక్కడికి? 41 పాస్ అయిపోయినట్టే కదా! యెస్ ఆర్ నో? నెక్స్ట్ ఎథిక్స్. కమింగ్ ఇంటూ ఎథిక్స్. క్వెషన్ నంబర్ 7 వచ్చిందా ఖచ్చితంగా ఎథిక్స్ నుంచే అడుగుతాడు. క్వెషన్ నంబర్ 7 ఎథిక్స్ నుంచే అడుగుతాడు. ఏబి గట్టిగా కొడితే 15 పేజెస్ ఉంది అంతే ఎథిక్స్. ఎన్ని క్వెషన్స్ ఉంటాయంటే ఒక 7, 8 క్వెషన్స్ మించి అయితే లేవు. ఆ 7, 8 క్వెషన్స్ నేర్చుకున్నారంటే ఆ 7, 8 క్వెషన్స్‌లో నుంచి మీకు ఎన్నొస్తాయి? 2 క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్? 14 మార్క్స్. ప్లస్ ఎంసీక్యూస్ ఎన్ని? ఖచ్చితంగా 1 ఆర్ 2 ఎంసీక్యూస్ వస్తాయి. వరస్ట్ కేస్‌లో 1 ఎంసీక్యూ అనుకున్నా 14 + 2 ఎంత అయింది ఇక్కడ? 16. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో నుంచి ఎన్ని మార్క్స్? 25. ఇక్కడ ఒక 16. టోటల్ ఎన్ని అయినాయి? 25 + 16 41. 41 మార్క్స్. ఓన్లీ 2 చాప్టర్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒక 25 పేజెస్ ఆర్ 30 పేజెస్. ఎథిక్స్ వచ్చింది ఒక 15 పేజెస్. 45 పేజెస్ చదువుకున్నా మీరు పాస్ అయిపోతారు. ఇంగా క్లాస్‌లో ఇంతో అంతో విన్నిండేటివి గుర్తుంటాయి కదా మీకు. ఆ కంపెనీ లా నుంచి, డైరెక్టర్స్ నుంచి ఎక్కడనో నుంచో 1 ఆర్ 2 క్వెషన్స్ రాసినా అవి ఎక్స్‌ట్రా మార్క్స్ రాసినా మీకు మార్క్స్ కట్ చేసినా మీరు ఆ 2 చాప్టర్స్ గట్టిగా చదువుకున్నా కూడా మీరు పాస్ అయిపోతారు. సో, మీరు లా చదివేటప్పుడు ఇప్పటి వరకు ఏం ప్రిపరేషన్ అయ్యారో మనకు అవసరం లేదు. ఇంక నుంచి రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం కంప్లీట్ చేయాలి నాన్న అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 100% కంప్లీట్ చేయండి. తర్వాత దేనికెళ్తారు? ఎథిక్స్‌కెళ్ళండి. ఎథిక్స్ కూడా 100% కంప్లీట్ చేయండి. అంటే ఈవెన్ ఒక వర్డ్ కూడా వదలకుండా మొత్తం చదువుకోండి. దాని తర్వాత కంపెనీస్ యాక్ట్‌కి రండి. కంపెనీస్ యాక్ట్‌లో 5 కంపెనీస్ యాక్ట్ నుంచి అడుగుతాడు. 5 5 వచ్చిందే కంపెనీస్ యాక్ట్‌లోనే డైరెక్టర్స్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ 6 వచ్చిందే కంపెనీస్ యాక్ట్. మళ్ళీ 6 వచ్చిందే కంపెనీస్ యాక్ట్ నుంచే డైరెక్టర్స్. అంటే కంపెనీస్ యాక్ట్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తే డైరెక్టర్స్ ఒక పార్టు, బ్యాలెన్స్ కంపెనీస్ యాక్ట్ ఒక పార్ట్‌గా డివైడ్ చేస్తే డైరెక్టర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడుగుతాడు? 2 క్వెషన్స్. మొత్తం 10 క్వెషన్స్ కూడా లేవు మీకు డైరెక్టర్స్‌లో. ఆ 10 క్వెషన్స్‌లో ఖచ్చితంగా ఏం అడుగుతాడు నాన్న అంటే 2 క్వెషన్స్ అడుగుతాడు. 14 మార్క్స్. నెక్స్ట్ కంపెనీ లా. టైప్స్ ఆఫ్ కంపెనీస్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మీటింగ్స్, కార్పొరేట్ వీల్, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ ఉంది కదా! అవి. నెక్స్ట్ డాక్ట్రైన్స్ కొన్ని ఉన్నాయి. అవి. వీటిల నుంచే అడుగుతాడు మాక్సిమం. నెక్స్ట్ అది కాకుండా ఇక్కడొక కేస్ స్టడీ. సరిపోయిందా? కంపెనీ లా నుంచి ఎన్ని అడుగుతున్నాడు ఇప్పుడు? 2 క్వెషన్స్. 2 × 14 28. 28 ప్లస్ ఇది ఒక కేస్ స్టడీ. ఒక 7 ఎన్నొచ్చింది? 35. ఇప్పటికి మనకు ఓన్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎథిక్స్ ప్లస్ కంపెనీ లా ఎన్నయ్యాయి? అప్పటికి 41 ప్లస్ 35 టోటల్ ఎన్ని? 76. మీరు 76 మార్క్స్ రాస్తే 55, 60 రావా? కరెక్ట్‌గా రాస్తే. సో, ఇది చదువుకునే దానికి పెద్ద టైం పడతదా మనకు? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ హాఫ్ డే, ఎథిక్స్ ఒక హాఫ్ డే. మీరు ఆల్రెడీ చదువున్నారు కాబట్టి సో, 1 డేలో లా సగం లా కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ ఇంకో ఫుల్ డే వచ్చింది కంపెనీ లా చదవండి. నెక్స్ట్ మై సజెషన్ డోంట్ గో ఫర్ దిస్ లేబర్ లాస్. ఫ్యాక్టరీస్ యాక్ట్, వేజెస్ యాక్ట్, బోనస్ యాక్ట్, ఈఎస్ఐ ఇవి ఉన్నాయి కదా! ఆ పర్టిక్యులర్ లాస్‌లో ఎలాంటి క్వెషన్స్ చదవద్దండి. ఆ పాస్ట్ ఎగ్జామినేషన్‌లో ఏదైతే ఎంసీక్యూస్ అడిగాడో ఆ ఎంసీక్యూస్ వరకు ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్ ఎనకాల ఏదైతే ఎంసీక్యూస్ ఉన్నాయో వాటి వరకు ప్రిపేర్ అవ్వండి. ఎందుకు? ఎంసీక్యూస్ వరకు ఆన్సర్ చేసుకుంటే చాలు. దాంట్లో నుంచి మీరు క్వెషన్స్ రాయనవసరం లేదు. మీరు టోటల్ ఎన్ని క్వెషన్స్ రాయాలా? 5 క్వెషన్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒక క్వెషన్ అయిపోయిందా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్, సిక్స్త్ క్వెషన్ కంపెనీ లా నుంచే. సెవెంత్ క్వెషన్ ఎథిక్స్, ఎయిత్ క్వెషన్ కంపెనీ లా అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఎన్ని క్వెషన్స్ అయినాయి ఇక్కడ? 4 క్వెషన్స్ అయినాయి. ఇంకొక క్వెషన్ కావాలా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి ఒక క్వెషన్ ఇస్తాడు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి ఒక క్వెషన్ ఇస్తాడు. ఆ 2 నేర్చుకోండి. చిన్న చిన్న టాపిక్సే కదా! మీకు టైం ఉంటే. టైం లేకపోతే మీరు ఖచ్చితంగా 5 క్వెషన్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు పాస్ అయ్యేదానికి. ఎవరు 100 మార్క్స్‌కి అటెంప్ట్ చేయలేరు. అర్థమైందా? మీరు అటెంప్ట్ చేసేది ఏదైనా సరే నీట్‌గా అటెంప్ట్ చేయండి. 5 క్వెషన్స్ నేను అటెంప్ట్ చేయాలి అనేసి సగం సగం రాసి వదిలేసి వెళ్ళిపోవద్దండి. నెక్స్ట్ ఏది పడితే అది రాయొద్దండి ఎగ్జామ్‌లో. మీకు తెలియనప్పుడు ఏది పడితే అది రాయొద్దండి. ఫస్ట్ ఫ్యూ క్వెషన్స్ నీట్‌గా రాయండి. అర్థమైందా? సో, ఫస్ట్ మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ ఏం నాన్న అంటే ఫస్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదవండి.
తర్వాత ఎథిక్స్ చదవండి, తర్వాత కంపెనీ లా చదవండి. మీకు దానిపైన ఇంకేమన్నా టైం ఉంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చదవండి. సో వీటికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఎంసీక్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ అన్ని కవర్ చేయండి. మీరు ఎంసీక్యూస్ లో 20 మార్క్స్ పైన గాని గెయిన్ చేశారంటే ఈజీగా పాస్ అయిపోతారు. ఇది లా పేపర్ 5. నెక్స్ట్ కమింగ్ ఇంటూ నెక్స్ట్ పేపర్ 6 ఫినాన్షియల్ అకౌంటింగ్. సేమ్ ఇది కూడా ఎన్ని మార్క్స్ పేపర్ నాన్న? 100 మార్క్స్. ఫస్ట్ 30 మార్క్స్కి ఏముంటాయి? ఎంసీక్యూస్ 15 ఎంసీక్యూస్ ఇస్తారు, మీరు 15 రాయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చింది మీకు బేసిక్స్ నుంచి ఉంటుంది, లైక్ డిప్రిషియేషను, బిఆర్ఎస్, బ్యాడ్ డెప్స్, ట్రయల్ బ్యాలెన్స్, వీటి నుంచే ఉంటాయి బోత్ క్వశ్చన్స్. సో బోత్ క్వశ్చన్ డిప్రిషియేషన్ నుంచి కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ 3 టాపిక్స్ నుంచే ఇస్తారు. డిప్రిషియేషను, బిఆర్ఎస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఈ 3 టాపిక్స్ మంచిగా చదువుకొని వెళ్ళాలి. ఏదేది? డిప్రిషియేషను, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇవి కొంచెం వీటిలో నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఇస్తారు. 7 మార్క్స్ 7 మార్క్స్. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు ఫౌండేషన్లో వచ్చిండేటివే కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చింది కన్సైన్మెంట్ కానీ జాయింట్ వెంచర్ కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో మోస్ట్ ప్రాబబ్లీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజే ఇస్తారు. నెక్స్ట్ 3B వచ్చిందే హైర్ పర్చేజ్ కానీ లీజ్ కానీ హైర్ పర్చేజే ఇస్తారు. సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఏమి? డిప్రిషియేషన్, బిఆర్ఎస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, హైర్ పర్చేజ్. వీటి నుంచే మీకు ఈ టాపిక్స్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ అనేది వచ్చేస్తాయి. 3 క్వశ్చన్స్ అనుకోండి, వర్స్ట్ కేసులో 3 క్వశ్చన్స్ అనుకున్నా 3 into 7 ఎంత? 21 మార్క్స్. నెక్స్ట్ ఎంసీక్యూస్లో మిమ్మల్ని ఎన్ని గెయిన్ చేయమని చెప్పా? 20 మార్క్స్, 41 మార్క్స్. పాస్ అయిపోయామా? దీని తర్వాత మీరు ఇంకేమన్నా కావాలంటే దాని తర్వాత ఆలోచించాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? పాస్ అయిపోవాలి. పాస్ అయ్యేదానికి డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ ఏది అనేది మనము ఆ డ్యామ్ షూర్గా ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లైమ్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇన్సూరెన్స్ క్లైమ్స్ చాప్టర్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇంతకు ముందు వరకు 14 మార్క్స్ ఇస్తా ఉన్నాడు, బట్ ఈ ఇయర్ మోడల్ పేపర్స్ చూస్తే మనకు 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చున్నారు మోడల్ పేపర్స్ లో. ఇంతకు ముందు వరకు 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ 2 క్వశ్చన్స్ 14 మార్క్స్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇస్తా ఉన్నారు. ఒకటి ఫైనల్ అకౌంట్స్ నుంచి, ఒకటి పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి. బట్ ఈ ఇయర్ మోడల్ పేపర్స్ చూస్తే పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి మాత్రమే 14 మార్క్స్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఈ 4th క్వశ్చన్ ఏదైతే ఉందో ఫైనల్ అకౌంట్స్ క్వశ్చన్, లైక్ ఎన్పిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ, ఫైనల్ అకౌంట్స్ నుంచి కానీ, ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి కానీ, ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రము 7 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చున్నారు. మేబీ ఈసారి కూడా ఎలా అన్నా ఇవ్వచ్చు, వాడు 14 మార్క్స్ క్వశ్చన్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే 7 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏమన్నా అంటే ఆ 3 టాపిక్స్, ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఫైనల్ అకౌంట్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఆ 3 టాపిక్స్ నేర్చుకున్నారంటే మీకు 14 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు టైం ఉంటే మీరు పార్ట్నర్షిప్ గానే మీకు ఈజీ అనిపిస్తే పార్ట్నర్షిప్ అనేది డ్యామ్ షూర్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఇక్కడ 14 మార్క్స్ ప్లస్ థియరీ క్వశ్చన్ కానీ ఇంకో దగ్గర ఎక్కడో ఒక దగ్గర 7 మార్క్స్ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్ నుంచే 20 మార్క్స్కి అడుగుతున్నారు. సో పార్ట్నర్షిప్ అనేది మీకు టైం ఉంటే మీరు చేయగలిగితే ఖచ్చితంగా దాన్ని అయితే లీవ్ చేయొద్దని ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. ఎందుకన్నా అంటే మిగతా అన్ని చాప్టర్స్ కి ఆప్షన్స్ ఉన్నాయి, అది కాకంటే ఇదని. బట్ పార్ట్నర్షిప్ కి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అడగాల. ఖచ్చితంగా అడుగుతాడు. ఎన్ని మార్క్స్ కి? 14 మార్క్స్ కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6A, బ్రాంచ్ కానీ డిపార్ట్మెంట్ కానీ అడుగుతాడు. క్వశ్చన్ 6B వచ్చింది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఖచ్చితంగా అడుగుతాడు. దీంట్లో కూడా 6Aలో బ్రాంచే అడుగుతాడు. మోస్ట్లీ 90% ఛాన్సెస్ ఏం అడుగుతున్నాను అంటే బ్రాంచ్ అడుగుతాడు, డిపార్ట్మెంట్లో అడగడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7A 7B రెండు ఏఎస్. 8th ఏలో కూడా ఏఎస్ఏ అడుగుతాడు. అంటే టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు? 3 క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్. 3 into 7 21. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 21 మార్క్స్. సో నాకు ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాల్సిన చాప్టర్ ఏమన్నా అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ డ్యామ్ షూర్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలా.
ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్‌కి పోయేటప్పుడు ఖచ్చితంగా చదువుకొని ఎళ్ళాల్సిన టాపిక్స్ ఏమన్నా అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకటి, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ ఒకటి. దాన్నైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలొద్దండి. నెక్స్ట్ క్వెషన్ 8బి వచ్చిందే 8బి వచ్చింది ప్రాక్టికల్ క్వెషన్ అడుగుతాడు. మోస్ట్‌లీ ఇది ఎక్కడి నుంచి అడుగుతున్నానని అంటే ఫైనల్ అకౌంట్స్ నుంచి గాని, పార్ట్నర్‌షిప్ నుంచి గాని అడుగుతున్నాడు. పార్ట్నర్‌షిప్ నుంచే అడుగుతున్నాడు. అర్థమైందా? సో, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి నాన్న అంటే బేసిక్స్‌లో డిప్రిషియేషను, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. తర్వాత ఫైనల్ అకౌంట్స్‌లో వచ్చిందే 3 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఫైనల్ అకౌంట్స్. నెక్స్ట్ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్. సో, ఇంతవరకు ఎన్‌పిఓ అయితే అడగలేదు. బట్ ఆ 2 అయితే అడిగాడు. ఫైనల్ అకౌంట్స్ అడిగాడు. దాని తర్వాత ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ అడిగాడు. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్, కన్సైన్‌మెంట్, జాయింట్ వెంచర్, హైర్ పర్చేజ్, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్, తర్వాత పార్ట్నర్‌షిప్. సో, ఏ సీక్వెన్స్‌లో మీరు కంప్లీట్ చేయాలన్నా అంటే ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి. టిల్ బ్యాంక్ రికన్సిలియేషను, తర్వాత కన్సైన్‌మెంట్, బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ కంప్లీట్ చేయండి. తర్వాత ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ చదువుకోండి. దాని తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదవండి. దాని తర్వాత ఫైనల్ అకౌంట్స్, తర్వాత పార్ట్నర్‌షిప్. లాస్ట్‌లో పార్ట్నర్‌షిప్ చదవండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో రాసేటప్పుడు కూడా మీరు ఇదే సీక్వెన్స్‌లో రాయండి. ఫస్ట్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ రాయండి. లేదంటే డిప్రిషియేషను, బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఇవి రాయండి. ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్, పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ ప్రాబ్లమ్ లాస్ట్‌లో రాయండి. ఫస్ట్‌లో అయితే రాయొద్దండి. ఎందుకు నాన్న అంటే అయి టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్స్. అయి గాని టాలీ అవ్వలేదనుకో టైమ్ అక్కడే తినేస్తది. ఓకేనా? మిగతా క్వెషన్స్ అనేటియి పోతాయి. సో, ఫస్ట్ అనేది మీరేం చేయాలి నాన్న అంటే ఎగ్జామినేషన్‌లో పాస్ మార్క్స్‌కి రాసుకునేయండి. 40 మార్క్స్ వస్తాయనే ఒక సేఫ్ లెవెల్‌కెళ్ళిపోండి. వన్స్ సేఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరేమన్నా చేయండి. నెక్స్ట్ డీటీ అండ్ ఐడీటీ. డైరెక్ట్ టాక్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్స్. ఫస్ట్ 30 మార్క్స్ ఏముంటాయి మనకు? ఎంసీక్యూస్. 7 ఎంసీక్యూస్ వచ్చిందే డీటీ నుంచి, 7 ఎంసీక్యూస్ వచ్చిందే ఐడీటీ నుంచి ఉంటాయి. ఇంకో ఆ 1 ఎంసీక్యూ అనేది డీటీ నుంచన్నా అడగొచ్చు. లేదంటే ఐడీటీ నుంచన్నా అడగొచ్చు. 8-7 ఇలా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2ఏ వచ్చిందే రెసిడెన్షియల్ స్టేటస్. 2బి వచ్చిందే సాలరీ. 3ఏ వచ్చిందే హౌస్ ప్రాపర్టీ. ఇక్కడి వరకు మీరనేది ఏం చేయాలా? డామ్ ష్యూర్ ఖచ్చితంగా చదువుకోవాలి. రెసిడెన్షియల్ స్టేటస్, సాలరీస్, హౌస్ ప్రాపర్టీ. అట్ ఎనీ కాస్ట్ ఈ 3 క్వెషన్స్ మీరు ఎగ్జామినేషన్‌లో రాయాల్సిందే. ఓకేనా? ఈ 3 క్వెషన్స్ రాసారంటే ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ? 21 మార్క్స్. ప్లస్ ఇక్కడ ఒక 20 మార్క్స్‌కి ఏం చేశారంటే 41 మార్క్స్. నెక్స్ట్ దాని తర్వాత మీకు టైమ్ ఉంటే పీజీబీపీ పూర్తిగా కంప్లీట్ చేయండి. టైమ్ లేదంటే ఓన్లీ డిప్రిషియేషన్ యాస్ వెల్ యాస్ 35 సెక్షన్ ఉందా? సెక్షన్ 35 ఏమది? రీసెర్చ్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఆ క్వెషన్. అంతవరకు చదువుకోండి. సెక్షన్ 35 వరకన్నా అట్‌లీస్ట్ 35 వరకన్నా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ మీకు టైమ్ ఉంటే చూడండి. లేదంటే వదిలేయండి. నెక్స్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్‌కమ్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్‌కమ్ మీరు పీజీపీపీ తెలిసుంటే చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్‌కమ్ ఇచ్చేటప్పుడు వాడు ఖచ్చితంగా పీజీబీపీ నుంచి 1 ఆర్ 2 పాయింట్స్ ఇవ్వందే వాడివ్వడు. ఖచ్చితంగా పీజీబీపీ నుంచి 1 ఆర్ 2 పాయింట్స్ అనేది ఇస్తాడు కాబట్టి మీరు పీజీబీపీ తరోగా ఉంటే ఇక్కడి వరకు మొత్తం మీరు చదువుకునేయొచ్చు. అలా లేదు సార్ మాకు పీజీబీపీ కష్టము, క్యాపిటల్ గెయిన్స్ కష్టము అంటే జీఎస్టీలోకి రండి. జీఎస్టీలో 6ఏ, 6బి బేసిక్స్‌లో థియరీ నుంచే అడుగుతాడు. ఓకేనా? అప్ టు ఎగ్జామ్షన్స్ ఇవి ఈ థియరీ క్వెషన్సే అడుగుతాడు. నెక్స్ట్ 7ఏ వచ్చింది కాంపోజిషన్ స్కీమ్ గాని, రివర్స్ చార్జ్ మెకానిజం గాని. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాక్సిమం అవే అడుగుతాడు. ఏది అమౌంట్స్ చేంజ్ చేసి అడుగుతాడు కాబట్టి అవే చదువుకొనెళ్ళండి. నెక్స్ట్ 7బి వచ్చిందే వాల్యూ ఆఫ్ సప్లై గాని, టైమ్ ఆఫ్ సప్లై గాని. 8ఏ వచ్చిందే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అడుగుతాడు ఖచ్చితంగా. 8బి వచ్చిందే కస్టమ్స్. కస్టమ్స్‌లో కూడా ఏం అడుగుతాడు నాన్న అంటే వాల్యుయేషన్. ఇప్పుడు ఖచ్చితంగా అడిగే క్వెషన్స్ ఏం నాన్న అంటే డీటీలోకొచ్చామనుకో బేసిక్స్ లైక్ రెసిడెన్షియల్ స్టేటస్, సాలరీస్, హౌస్ ప్రాపర్టీ ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 3 తర్వాత ఐడీటీలోకొస్తే
ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ నుంచి థియరీ క్వెషన్ అయితే డామ్ షూర్ ఉంటది. ఫస్ట్ చాప్టర్ థియరీ క్వెషన్. లైక్ జీఎస్టీ ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? ఓకేనా? ఆ లెజిస్లేషన్ ఎలా ఫార్మ్ అయింది? జీఎస్టీ కౌన్సిల్‌లో ఎవరుంటారు? జీఎస్టీ కౌన్సిల్ ఏమేమి డెసిషన్స్ తీసుకుంటది? ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. దాని తర్వాత కస్టమ్స్‌లో వాల్యుయేషన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చదవాల్సిన చాప్టర్స్ ఏమంటే డీటీలో రెసిడెన్షియల్ స్టేటస్, సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, దాని తర్వాత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. ఈ 5 నేర్చుకోండి. అర్థమైందా? ఆర్ ఎల్స్ ట్రై టు కంప్లీట్ ఎంటైర్ పీజీబీపీ. అక్కడి వరకు ఏమవుతది నాన్న అంటే మీకు పీజీబీపీ కంప్లీట్ చేశారంటే మీకు ఇక్కడ 2 క్వెషన్స్ కవర్ అవుతాయి. 2 సెట్స్. ఎందుకు నాన్న? మనము ఒక్కొక్క సెట్‌లో ఒక్కొక్క క్వెషన్ రాసేసిపోతే మనకు చాయిస్ అనేది లేకుండా పోతది. యెస్ ఆర్ నో? సో, ఖచ్చితంగా మనం ఎన్ని క్వెషన్స్ రాయాలా? 5 సెట్స్‌లోనే క్వెషన్స్ రాయాలా. మీరు 5 సెట్స్ మించి రాసినా మీకు మార్క్స్ అనేది పడవు కాబట్టి మీకు టైమ్ ఉంటే పీజీపీపీ కవర్ చేయండి. లేదంటే పీజీపీపీ వదిలేసి ఈ రెండిటి పైన కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ జీఎస్టీలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, కస్టమ్స్‌లో వాల్యుయేషన్. తర్వాత 7A, 7B కాంపోజిషన్ స్కీము, రివర్స్ చార్జ్ మెకానిజము, వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై. వెన్ కంపేర్డ్ టు డీటీ సిలబస్, ఐడీటీ సిలబస్ అనేది తక్కువే ఉంటది. జీఎస్టీ సిలబస్ తక్కువ. సో, ఎందుకంటే కస్టమ్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవకన్నా ఓన్లీ వాల్యుయేషన్ చదువుకున్నా చాలు మీకు 7 మార్క్స్ వస్తాయి కాబట్టి. సో, డామ్ షూర్ ఖచ్చితంగా మీరు చదవాల్సిన చాప్టర్స్ ఏమంటే రెసిడెన్షియల్ స్టేటస్, హౌస్ ప్రాపర్టీ, సాలరీస్. ఐడీటీలో రివర్స్ చార్జ్ మెకానిజము, కాంపోజిషన్ స్కీము, వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, కస్టమ్స్‌లో వాల్యుయేషన్. ఇంతవరకు మీరు చదువుకున్న ఈజీగా 80 మార్క్స్ అబోవ్‌గా మీరు అటెంప్ట్ చేస్తారు. మీరు నేను 100 మార్క్స్‌కి అటెంప్ట్ చేస్తాను అనేది మైండ్‌లో నుంచి తీసేయండి. నేను 100 మార్క్స్‌కి అటెంప్ట్ చేయాలి అనేది మైండ్‌లో తీసేయండి. 80 మార్క్స్‌కి అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ పేపర్ ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయాలా? 80 మార్క్స్. అన్ని క్వెషన్స్ నేర్చుకోవాలా? అన్ని క్వెషన్స్‌తో అటెంప్ట్ చేయాలనే ప్రాస్పెక్టివ్‌తో అనే థింకింగ్‌తో మీరు ఎగ్జామినేషన్‌కి ఎళ్ళొద్దండి. మీరు రాయాల్సిన మీ గోల్ ఏమంటే 80 మార్క్స్‌కి నీట్‌గా రాయాలి. 100% కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్‌కి రాయాలి? 80 మార్క్స్‌కి రాస్తే చాలు. మీరు 55-60 మార్క్స్ ఈజీగా వస్తాయి. 90% రిలేటెడ్ ఆన్సర్స్ రాసినా 80 మార్క్స్‌కి 55-60 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 100 మార్క్స్‌కి నేను రాయాలా? 5 క్వెషన్స్, 5 సెట్స్ నేను రాయాలా అనేది మైండ్‌లో నుంచి తీసేయండి. మీరు రాయలేరు. అర్థమైందా? 4 క్వెషన్స్ నీట్‌గా అటెంప్ట్ చేయండి చాలు. 4 సెట్స్. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్. గ్రూప్ 1లో లాస్ట్ పేపర్, పేపర్ 8 కాస్ట్ అకౌంటింగ్. ఫస్ట్ ఎంసీక్యూస్‌లో 15 ఎంసీక్యూస్ ఇస్తారు. 30 మార్క్స్‌కి. ఆ ఎంసీక్యూస్‌లో ఎన్ని రాయాలి మనం? అన్ని రాయాలి. నెక్స్ట్, నెక్స్ట్ 7 క్వెషన్స్ ఏమిస్తారు మనకు? డిస్క్రిప్టివ్ క్వెషన్స్. దాంట్లో ఎన్ని రాయాలా? 5 క్వెషన్స్ రాయాలా? ఆ 7 క్వెషన్స్ కూడా మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ క్వెషన్ ఏ, క్వెషన్ బి. దట్ మీన్స్ టోటల్ మనకు 7 మార్క్ క్వెషన్స్ ఇస్తారు. దాంట్లో మనం ఎన్ని రాయాలి నాన్న అంటే 10 క్వెషన్స్ రాయాలి. ఫస్ట్ 2A ఖచ్చితంగా కాస్ట్ షీట్ ఉంటది. అది లేకుండా మీకు క్వెషన్ పేపర్ అనేది ఉండదు. సో, ఖచ్చితంగా మీరేం నేర్చుకోవాలా? కాస్ట్ షీట్ అనేది నేర్చుకోవాలి. పాస్ట్ ఎగ్జామినేషన్ క్వెషన్స్, మీ టెక్స్ట్ బుక్‌లో ఉండే కాస్ట్ షీట్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. నెక్స్ట్ 2B వచ్చింది మెటీరియల్ కాస్టింగ్ గాని, లేబర్ కాస్టింగ్ గాని. మోస్ట్‌లీ మెటీరియలే అడుగుతాడు. లేబర్ కూడా పెద్ద కష్టమేం గాదు గాబట్టి, అడిగితే ఏ మోడల్ అడుగుతాడు? హాజ్లే అన్నా అడుగుతాడు. లేదంటే రోవన్ అన్నా అడుగుతాడు. ఈ 2 మోడల్సే అడుగుతాడు. ఆ 2 మోడల్స్ కాకుండా వేరే మోడల్స్ అయితే మిమ్మల్ని అడగడు. టచ్ చేయడు. నెక్స్ట్ 3A ఓవర్ హెడ్స్. 3B వచ్చిందే ఇంటిగ్రేటెడ్ గాని, నాన్ ఇంటిగ్రేటెడ్ గాని, రీకన్సిలియేషన్ గాని అడుగుతాడు. సో, మోస్ట్‌లీ ఇంటిగ్రేటెడ్ అడగడు. నాన్ ఇంటిగ్రేటెడ్ గాని, రీకన్సిలియేషన్ స్టేట్‌మెంటే అడుగుతున్నాడు. ఓకేనా? సో, 3A వచ్చిందే ఓవర్ హెడ్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఒకటి మెషిన్ రేట్ అన్నా కనుక్కోమని చెప్తాడు. లేదంటే ప్రైమరీ అలొకేషను, సెకండరీ అలొకేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అన్నా చేయమని చెప్తాడు. అర్థమైందా? సో, ఖచ్చితంగా మీరేం చదవాలి ఇప్పుడు? మెటీరియల్ చదువుకోవాలా? లేబర్‌లో హాజ్లే, రోవన్ మొత్తం చదవద్దండి. హాజ్లే, రోవన్ ప్లాన్స్ వరకన్నా చదువుకొని ఎళ్ళండి. ఓవర్ హెడ్స్‌లో వచ్చింది హౌ టు ఫైండ్ ఔట్ ద మెషిన్ అవర్ రేట్ యాస్ వెల్ యాస్ ప్రైమరీ అలొకేషన్, సెకండరీ అలొకేషన్ చదువుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చిందే బ్యాంక్ రీకన్సిలియేషన్ కాస్ట్ అకౌంట్స్, ఫినాన్షియల్ అకౌంట్స్ రీకన్సిలియేషన్ అనేది
చదువుకోండి. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ చదువుకోండి. ఓకేనా? ఇన్ కేస్ మీరు కావాలంటే ఈ క్వెషన్ ఎందుకు నాన్న ఈ క్వెషన్ ఇన్ కేస్ వదిలేయమని చెప్తున్నానంటే, ఇంటిగ్రేటెడ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అడిగాడు అనుకోండి, ఓన్లీ జనరల్ ఎంట్రీస్ అడిగితే ఓకే. అది కాకుండా లెడ్జర్ అకౌంట్స్ ఏమన్నారు చెప్పాడు అనుకోండి, దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకు నాన్న అంటే టైం కన్స్యూమింగ్. మీరు లెడ్జర్ అకౌంట్స్ అన్ని లెడ్జర్ అకౌంట్స్ గీసి దానికి అమౌంట్స్ అంతా బ్యాలెన్సెస్ అన్ని కనుక్కొని చేసే కొద్దికి టైం కన్స్యూమింగ్ అయిపోతది. సో దాని జోలికైతే వెళ్ళొద్దండి. అర్థమైందా? నెక్స్ట్ 4A ఆపరేటింగ్ కాస్టింగ్ అడుగుతున్నాడు. 4B వచ్చిందే కాంట్రాక్ట్ కాస్టింగ్ అడుగుతాడు. ఎవ్రీ ఎగ్జామినేషన్‌లో అడుగుతాడు. పాస్ట్ 3 ఎగ్జామ్స్ చూసామనుకో సేమ్ క్వెషన్ మళ్ళీ మళ్ళీ అడిగాడు. రిపీటెడ్‌గా అడిగాడు కాంట్రాక్ట్ కాస్టింగ్ క్వెషన్. ఆపరేటింగ్ కాస్టింగ్ గాని, కాంట్రాక్ట్ కాస్టింగ్. మీకుండేది 3A. ఆపరేటింగ్ కాస్టింగ్‌లో కూడా 3 ఉన్నాయి. ఒకటి ఏమేమి ఉన్నాయి నాన్న అంటే ట్రాన్స్‌పోర్టేషను, హాస్పిటలు, హోటల్. ట్రాన్స్‌పోర్టేషన్‌లో కూడా ఏమేమి ఉన్నాయి ట్రాన్స్‌పోర్టేషన్‌లో? ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ ట్రాన్స్‌పోర్టు, క్యాబ్. నెక్స్ట్ 5A వచ్చిందే ప్రాసెస్ కాస్టింగు. 5B వచ్చిందే స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ కూడా మీకు ఎంత వరకు ఉన్నది? గ్రూప్ 1లో అప్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వరకు మాత్రమే కదా ఉండేది. యెస్ ఆర్ నో? సో మోస్ట్‌లీ మెటీరియల్ గాని, లేబర్ గాని అడుగుతాడు. గ్రూప్ 2లోకెళ్ళే ముందుకి మిమ్మల్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అవి అడుగుతాడు గానీ, గ్రూప్ 1లో మాక్సిమం మెటీరియల్ గాని, లేబర్ గాని అడుగుతాడు. నెక్స్ట్ 6A, 6B 2 మార్జినల్ కాస్టింగ్ క్వెషన్సే అడుగుతాడు. 6A అండ్ 6B. ఇంతకుముందు మిమ్మల్ని 2 క్వెషన్స్ అడుగుతా ఉన్నాడు. ఒక్కోసారి మార్జినల్ కాస్టింగ్ నుంచి 14 మార్క్స్ క్వెషన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 14 మార్క్స్ క్వెషనే మార్జినల్ కాస్టింగ్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ క్వెషన్ 7లో ఏ వచ్చిందే బడ్జెట్, 7లో బి వచ్చిందే థియరీ. బేసిక్స్ నుంచి థియరీ అడుగుతాడు. లైక్ మెటీరియల్ కాస్టింగ్ నుంచి థియరీ అడుగుతున్నాడు. మెటీరియల్ కాస్టింగ్ నుంచి అడుగుతున్నారు మోస్ట్‌లీ థియరీ అనేది. ఆర్ బేసిక్స్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ 8th థియరీ ఫ్రమ్ ఏఎస్ ఆర్ బేసిక్స్. అంటే ఏఎస్ నుంచి ఒక క్వెషన్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. సో ఏఎస్ అనేది నేను ఒక మెటీరియల్ అనేది పంపిస్తాను. ఆ మెటీరియల్‌లో ఏఎస్ నేమ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నిటికి సేమ్. ఆ ఏజ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా! డైరెక్ట్ మెటీరియల్ ఎలా ట్రీట్ చేయాలా? డైరెక్ట్ మెటీరియల్ వాల్యుయేషన్ ఎలా చేయాలా? మీరు ఆ పర్టిక్యులర్ చాప్టర్ అనేది చదువుకొని ఉండింటారు కదా! ఆ ట్రీట్మెంటు దాంట్లో ఉండే లూప్ హోల్స్ అవి ఇవి అనేసి 4 పాయింట్లు రాసేసినారంటే చాలు మీకు మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు రాయాలనుకుంటే. బట్ ఖచ్చితంగా మీరు కవర్ చేయాల్సిన చాప్టర్స్ ఏం నాన్న అంటే మెటీరియల్, లేబర్, తర్వాత కాస్ట్ షీట్. దాని తర్వాత కాంట్రాక్ట్ కాస్టింగు, సర్వీస్ కాస్టింగు, ప్రాసెస్ కాస్టింగు, స్టాండర్డ్ కాస్టింగ్. ఇక్కడికి 2 సెట్స్ అయినాయి. మార్జినల్ కాస్టింగ్. ఓకేనా? 3 సెట్స్ అయినాయి. బడ్జెట్ బేసిక్స్ ఎలా థియరీ మీకు ఇంతో అంతో గుర్తుంటది కాబట్టి సో ఏమడుగుతాను నాన్న అడిగితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ గాని, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్కోప్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా? నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్, ఇన్ ద మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్. ఇలాంటి క్వెషన్సే అడుగుతాడు కాబట్టి సో మీరు ఖచ్చితంగా మెటీరియల్, లేబర్ చదువుకోండి. తర్వాత ఓవర్ హెడ్స్ కూడా మీకు టైం ఉంటే చదవండి ఓవర్ హెడ్స్. లేదంటే మెటీరియల్, లేబరే ఓవర్ హెడ్స్ కన్నా ఓవర్ హెడ్స్ పైన ఏదైతే టైం పెడతారో ఆ ఓవర్ హెడ్స్ టైం వచ్చిందో మెటీరియల్‌కి, లేబర్‌కి అలాట్ చేసేసి కాస్ట్ షీట్, మెటీరియల్, లేబర్ చదువుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ చదువుకోండి. కాంట్రాక్ట్ కాస్టింగ్ యాస్ వెల్ యాస్ కాంట్రాక్ట్ కాస్టింగ్‌తో పాటు ఏమడుగుతాడు? ఆపరేటింగ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెట్. ఎందుకు నేను ఇది చదువుకోమని చెప్తున్నానంటే, ఎవరైతే బోత్ గ్రూప్స్ రాస్తున్నారో వాళ్ళకి మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్ అనేది ఇక్కడే కాదు. గ్రూప్ 2లో కూడా హెల్ప్ అవుతాది. ఇక్కడ మీరు ఇక్కడ ఒక చాప్టర్ చదివి, అక్కడ ఒక చాప్టర్ చదివే బదులు మొత్తం ఇక్కడే చదివారనుకోండి, అక్కడ ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా 2, 3 ప్రాబ్లమ్స్ చేసామంటే హెల్ప్ అయిపోతాది. అర్థమైందా? ఇక్కడ మార్జినల్ కాస్టింగ్ వదిలేసి గ్రూప్ 2లోకి పోయి మార్జినల్ కాస్టింగ్ చదువుతా అన్నారనుకోండి వేస్ట్ కదా! ఇక్కడ ఆ ఓవర్ హెడ్స్, ఆ ఏఎస్‌లు, ఈఏఈ వదిలేసి మిస్‌లేనియస్ చాప్టర్స్ పనికిరాని చాప్టర్‌లన్నీ వదిలేసి మీరు మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, ఆ బడ్జెట్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారనుకోండి, ఇక్కడ యూజ్ అవుతది. గ్రూప్ 2లోను యూజ్ అవుతది. ఓకేనా? ఖచ్చితంగా ఏ చాప్టర్స్ చదవాలి మీరు? మార్జినల్, స్టాండర్డ్, బడ్జెట్. ఈ వీటిల నుంచే మీకు ఆల్‌మోస్ట్ 25-30 మార్క్స్‌కొచ్చేస్తాయి. ఈజీగా 30 మార్క్స్ పైనే వస్తది. తర్వాత మెటీరియల్, కాస్ట్ షీట్, ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్. అక్కడితోనే మీరు ఈజీగా 80 మార్క్స్ పైన అటెంప్ట్ చేస్తారు.
ఇక్కడ 30 మార్క్స్, ఇదొక 14, ఎంత అయింది 44, 44 ఇదొక 14, 58, 58 ప్లస్ 14 72, 72 ప్లస్ 14 86, 86 మార్క్స్కి అక్కడే అటెంప్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకా మీరు బడ్జెట్ కూడా అలానే ఉంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని క్వశ్చన్లోనూ మనం డిస్కస్ చేసినట్టు కాకుండా ఏదో ఒక క్వశ్చన్ మిస్ అయింది, 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయినాయి, బడ్జెట్ ఉంది మనకు వెనకాల ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని. అర్థమైందా? నెక్స్ట్ గ్రూప్ 2లోకి వస్తే గ్రూప్ 2లో మనకు పేపర్ 9 మన సబ్జెక్ట్.